नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिन्निति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाणवंशावतंसं हंसं ध्वन्तान्तकं नमः। सद्गुरुदेव भगवान की जय हो। श्री राधा गोविंद पीठाधीश्वर जगद्गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय। जय जय श्री राधेश्याम। భగవద్గీత శ్రవణానికి ఇచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు మనం 9వ అధ్యాయం వివరించుకున్నాం. ఆ 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో కృష్ణ భగవానుడు హృదయ పరిశుద్ధత కోసం మనకి నిష్కళంక భక్తిని వివరించారు. అసలు రాజవిద్యా రాజగుహ్య యోగం అంటేనే భక్తిని ఎలా చేయాలి, తనని ఎలా చేరుకోవాలి, భక్తి యొక్క మహిమేమిటి, దాని గొప్పతనం ఏమిటి, దాని శక్తి ఏమిటి, దాని పవిత్రత ఏమిటి, అసలు శరణాగతి పొందే విధానం ఏమిటి, ఆ భగవానుడిపై మనకి ప్రేమ ఎలా ఉండాలి, ఎలా మనం ఆ ప్రేమను చూపాలి, ఆ ప్రేమని అంటే ప్రేమించి ఆయన్ని ఎలా సేవించాలి అనేటటువంటిది కూడా మనకి వివరించారనమాట. ఆ అధ్యాయంలో 9వ అధ్యాయంలో భగవానుడిని సేవించాలి, ప్రేమించాలి అంటే కూడా మనం ఏదో ఒక సంబంధం కలిగి ఉండాలి అని ఆయనతోటి, ఈ సృష్టికి అంతటికీ కూడా కారణం ఆయనేనని, ఆయన ద్వారా ఇది నడపబడుతుందని, మోక్షప్రదాత కూడా శ్రీకృష్ణ భగవానుడేనని, జనన మరణ రహిత స్థానం కూడా చివరి గమ్యం కూడా ఆయనేనని చెప్పారు. ఈ 9వ అధ్యాయము పూర్తి సారం చెప్పారనమాట. ఇంకా అర్జునుడికి ఈ ఆఖరికి గమ్యస్థానం నాదేనని చెప్పిన తర్వాత కూడా అన్నీ నేనేనని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు, అనుకుంటున్నారు భగవానుడు. అర్జునుడికి ఇంకా ఏదైనా సందేహం ఉండొచ్చు, అది కూడా తన వైభవాలను వివరించి ఆ సందేహాన్ని క్లియర్ చేయాలని ఈ 10వ అధ్యాయంలో విభూతి యోగం ద్వారా భగవానుడు ఈ సృష్టిలోని తన విభూతుల్ని వైభవాలని కూడా వివరిస్తున్నారు. ఈ 10వ అధ్యాయం విభూతి యోగంలో శ్రీ భగవాను ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః వ్యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. 7, 8, 9 అధ్యాయాల్లో భగవానుడు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుబడకుండా ఏ విధంగా పనిచేస్తున్నారో అర్జునుడికి వివరించారు. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి అర్జునుడికి కష్టం. అంటే తను ఇక్కడ అన్నీ నేనేనంటున్నారు, మళ్ళీ ఏది నేను కాదు, నిస్సంగత్వంగా ఉంటున్నానంటున్నారు. అప్పుడు ఈ జ్ఞానం చెప్పారు కదా, ఈ 9వ అధ్యాయం దాకా కూడా ఈ అర్జునుడు దాన్ని అర్థం చేసుకోవటం కష్టమయ్యేదేమోనని భగవానుడు ఇంకా చెప్తున్నారన్నమాట. అంటే ఒకే సమయంలో తాను ప్రతిదీ అయినట్లు మళ్ళీ ఏది కానట్లు వివరించిన దానికి 8లో ఏం చెప్పారు, రసోహమప్సు కౌంతేయ అంటే నీటిలో రుచిని నేనేనన్నారు, సాధిభూతాది దైవం మాం నేనే ఈ భౌతిక సృష్టికి నియామకుణ్ణి, సర్వదేవతలకి మూలకారకుణ్ణి, అన్నీ నేనేనని ఇలా అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ నేను దాంట్లో సంబంధం లేకుండా ఉంటున్నాను అని వివరించారు. ఆ యొక్క వివరణలో అర్జునుడు సందేహాలు తీర్చటానికి నమే విదుస్సుర గణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఇప్పుడు భగవానుడు శ్రీకృష్ణ భగవానుని శక్తులు, ఆయన బలము, ఆయన రూప విన్యాసాలు, మరి ఆయన స్వభావము, ఆయన ఐశ్వర్యాలు అంటే భగవానుని అవతారాల యొక్క విస్తృతి చాలా గోప్యమైనవి అని, ఇంద్రాది దేవతలు కానీ భృగు మహర్షి వంటి గొప్ప మహర్షులు కూడా కృష్ణ భగవానుని యొక్క వైభవాలని తెలుసుకోలేరు అని, దేవతలు మహామునులే తెలుసుకోలేకపోతే సాధారణమైనటువంటి మానవులు మన వల్ల ఏమైంది? అంత మిత్రుడు మరి ఆ యొక్క ఇంద్రియాలని నిగ్రహం చేసుకుని తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు గుడాకేశుడు, ఎన్నో నామాలు ఉండే యొక్క అర్జునుడు కూడా సందేహపడతాడేమో అని అనుకొని భగవానుడు ఇంకా తన యొక్క విభూతుల్ని వివరిస్తానికి తెలుపుతున్నారు.
పుత్రుడికి తన తండ్రి జననం గురించి, అంటే వీరందరికీ కూడా ఎలా తెలియదంటే దేవతలకు కానీ భృగు మహర్షి ఇలాంటి గొప్ప గొప్ప వారికి కూడా తండ్రి జననం పిల్లలకు తెలియదు. అలాగే కృష్ణ భగవానుడు పుట్టుక ఎవరికీ తెలియదు. కారణం ప్రతి వారికి కూడా ఆయనే తండ్రి కాబట్టి ఆయన యొక్క జననం కానీ ఆయన ఆది అంతాలు కానీ ఆయన కృప ద్వారా తెలియజేస్తే తెలుసుకోవాలి కానీ లేకపోతే ఆయన గురించి ఎవరూ కూడా తెలుసుకోలేము అని. బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టి స్తపో దానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఇక్కడ చాలా ఇది జాగ్రత్తగా వినాల్సినటువంటి ఈ శ్లోకము. ముందు వెళ్తే భగవాను తన వైభవాలను వివరించారు. ఈ ముందు కొంచెం 2-3 శ్లోకాల్లో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమః అని ఈ శ్లోకంలో ఇస్తున్నారనమాట. బుద్ధి జ్ఞానము, సంశయరాహిత్యము, మోహరాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మరి ప్రశాంత తత్వము, సుఖ దుఃఖాలు, జనన మరణాలు, భయాభయాలు అంటే భయం పడకుండా ఉండటం, అహింస, సమచిత్తత్వము, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనే ఈ వివిధ గుణాలు కూడా జీవుల కోసం నాచే సృజింపబడినవని చెప్తున్నారు భగవానుడు. ఇవన్నీ ఏదైనా ఈ సృష్టిలో ఉందో అన్నీ కూడా అది మంచి చెడు ఏదైనా కానీ భగవాను నుంచే వచ్చినాయి. దాన్ని మనం చెడు అనుకుంటున్నాం, తమో గుణము ఇది ఫలానా గుణం అని. ఒక మంచి చెడు లేదైతే మంచిని దాని గొప్పతనం తెలీదు. రాక్షసులు లేరు అయితే దేవతల యొక్క విలువేమిటి? అలాగే ఇక్కడ ఏది వచ్చినా భగవాను నుంచే వచ్చినవని వాటిని వినియోగించటం మన వంతు ఇచ్చారు భగవానుడు. ఇప్పుడు భగవానుడి యొక్క రహస్యాలను బుద్ధి ఏమిటి, జ్ఞానం ఏమిటి దానికి కింద వివరణిస్తున్నారు. భగవానుని యొక్క రహస్యాలను అర్థం చేసుకోవటానికి సూక్ష్మంగా ప్రవేశించేదే నిజమైన బుద్ధి అని. అంటే ఈ సృష్టిలో చాలా రకరకాలైనటువంటి తెలివి కలవారు, మేధావులు ఉండారు. ఎంతో సైన్స్ పెరిగిందని చంద్రమండలాలకి ఫలానాగా వెళ్ళొచ్చామని చెప్తున్నారు. ఇదంతా కూడా భగవానుడిని తెలుసుకోలేదు అయితే ఏమీ తెలియనట్టే. తర్వాత ఎంత చంద్రమండలానికి ఏ మండలానికి వెళ్ళొచ్చినా ఎంత సైన్స్ పెరిగినా కూడా మరణించాల్సిందే. వీరు మరణించేటప్పుడు ఆ ప్రాణం ఎలా వెళ్తుందని ఎవరు కనుక్కోలేకపోయారు. మరణాన్ని ఆపలేరు, అది ఎలా వెళ్తుందో కూడా చూడలేరు. అలాంటిది ఎప్పుడు బుద్ధి ఏమిటంటే వారు మరణించిన తర్వాత మళ్ళీ ఏ లోకానికి ఒక లోకానికి వెళ్ళాల్సింది. ఇక్కడ భక్తి లేదు, భావన లేదు, దాన ధర్మం లేదు. ఇది మైండ్ తోటి సైన్స్ అని బుద్ధిని పెంచి జనానికి ఉపయోగపడాలి లేదా ఏదో ఇది కనుక్కున్నామని చేస్తున్నారు. దానివలన వీరికి ఏమీ భగవానుడి దగ్గర వచ్చేది ఏమీ లేదు. నిజమైనటువంటి బుద్ధి ఏమిటంటే వాటికంటే కూడా ఎక్కువైంది భగవానుడి యొక్క రహస్యాలను అర్థం చేసుకోవటానికి సూక్ష్మంగా ప్రవేశించేది, ఆలోచించేది. ఏమిటి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరు నేను, ఆత్మ ఏమిటి అనేటటువంటి ఈ సృష్టి ఎలా నడుస్తుంది, దీని వెనక ఎవరుండారు, ఆ శక్తి ఎవరు అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి తెలుసుకున్నటువంటి బుద్ధే నిజమైనటువంటి బుద్ధి అది అని. ఆత్మ సాక్షాత్కారం కలిగించేదే నిజమైన జ్ఞానం. జ్ఞానంలో కూడా చాలా రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. వేద విద్వానులు అంటున్నారు, సంస్కృత పండితులు అంటున్నారు, ఎంతోమంది ఎంతో జ్ఞాన పండితులు అని అనుకున్నా కూడా అది ఆత్మ సాక్షాత్కారం పొందలేదు అయితే ఆ జ్ఞానం కూడా పనికిరాదు. ఎంత జ్ఞానం ఉండా కూడా ఆ తర్వాత మళ్ళీ రావాల్సిందే ఈ జనన మరణంలో పడి. భగవానుడికి ఏం లాభం, మన దగ్గర ఎంత జ్ఞానం ఉండా కూడా ఆయన్ని ప్రేమించలేదు, సేవించలేదు అయితే మన జ్ఞానమే కాదు. అంటే నిజమైనటువంటి జ్ఞానం ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం కోసం పాటుపడి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానమని. ఆధ్యాత్మిక విషయాల్లో తెలివిగా ప్రవేశించటమే నిస్సంశయం, సంశయం ఏమీ లేకుండా. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం మీద, భగవానుడి మీద సంశయాలతోటి, అనుమానాలతోటి ఆలోచించకుండా అనేకమైనటువంటి ప్రశ్నలతో ఉండకుండా నిస్సంశయంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటమే నిస్సంశయం అంటున్నారు. పతనమైన వారిని మన్నించటమే క్షమ. తప్పులు చేశారు, చేయరాని తప్పులు చేశారు, అయినా కూడా వారి తప్పుల్లో కూడా ఏదో ఒక మంచి పనిని చూసి క్షమాగుణం ఉండాలి.
అలా క్షమిస్తే తర్వాత వారు మంచి అవ్వడానికి కారణం కూడా అవ్వచ్చు. చెడు అయినటువంటి వాడు ఇంకా చెడే అంటే ఇంకా నన్ను ఎప్పుడూ అందరూ ఇదే అంటున్నారు కదా, ఇక ఎటు నేను చెడేని అనుకొని కూడా వాడు ఇంకా చెడిపోవటానికి పతనం అవటానికి కారణం అవ్వచ్చు. క్షమాగుణం అంటే పడిపోయినటువంటి వారిని క్షమించటం. శాస్త్రాతీతమైనటువంటిదే సత్యం. మనకు తెలిసినటువంటి మాటలు చెప్పి నేను నిజం చెప్తున్నాను, ఇది సత్యము, మా తాత చేశారు, మా పరంపరలో నుంచి, లేకపోతే ఫలానా వారు చేశారు, లేకపోతే మన ముందు రోజు చెప్పేటటువంటి కథావాచకులు ఉండారు, మెయిన్ మందిరాల్లో వారు కూడా ఉండారు, వారు ఫలానా చేశారు, ఇదే సత్యం అని అనుకోవచ్చు. తిరుపతి చాలాసార్లు అనుకుంటున్నారు. స్వామీజీ రాసినటువంటి క్యాలెండర్లో ఒక్కొక్క రోజు గ్రహణం అటో ఇటో వస్తుంది. దీపావళి కానీ, దసరా కానీ, ఇవన్నీ ఏకాదశులు కానీ జరుగుతున్నాయి ముందుకి. ఆ ఒక్క గడియ ఉండా కూడా దాన్ని మనం చేయకూడదు అన్నమాట, ఉపవాస వ్రతాలు, దీక్షలు. అందుకని పోతే అంత పెద్ద తిరుపతిలో, భద్రాచలంలో, ఫలానాలో అందరూ చేస్తున్నారు. వీరేందో దీన్ని పట్టుకొని రెండో రోజు అంటారు, మూడో రోజు అంటారు, వీళ్ళదొక మతము అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే శాస్త్రాధారితంగా దాన్ని చూసి ఏ గడియలో ఏముందో దాన్ని తెలియజెప్పిందే సత్యం, కానీ మన ఇష్టం ప్రకారంగా చేసుకుంటే అది సత్యం కాదు. ఏ దేశమంతా చేయనియండి, అది శాస్త్రాధారితమై ఉండాలి, శాస్త్రం పైన ఆధారపడిందై ఉండాలి అని. ఇంద్రియాల నియంత్రణ మనసుకి, హృదయానికి ప్రశాంతతనిచ్చిద్ది. ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో బయట లేదు, శాంతి లేదు అనుకుని కాసేపు అలా బయటకు వెళ్ళి వద్దామా, లేకపోతే ఫ్రెండ్ని కలుద్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు జనం. ఇది మన మనసులోనే ఉంది. మన మనసును కంట్రోల్ చేసుకున్నప్పుడు దాన్ని ఏ కోరికల మీద పోకుండా, లేకపోతే ఏదైనా పిచ్చి ఆలోచనలు ఆలోచించకుండా మన మనసు మన కంట్రోల్లో ఉంటే హృదయ ప్రశాంతత, నిజమైనటువంటి శాంతి కూడా ఉంటాయి అని. తర్వాత దమశమ అంటున్నారు. మత నియమాలనే అనుసరించటమే నిజమైనటువంటి ఆనందం. దమ అంటే మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవటం. మత నియమాలను అనుసరించి మన జీవనాన్ని గడిపితేనే ఆనందం, కానీ మన ఇష్టం ప్రకారంగా గడిపితే 16వ అధ్యాయంలో చెప్తున్నారు, యశాస్త్ర విధి మృత్యుజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఇక్కడ సుఖం లేదు, పైన కూడా సుఖం లేదు, మన ఇష్టం ప్రకారంగా గడిపితే. అందుకని శాస్త్రాధారితంగా గడిపితే అదే నిజమైన, ఎక్కడ ఆనందంగా ఉంటారు, తర్వాత కూడా ఆత్మ కూడా భగవానుడిని చేరి ఆనందంగా ఉంటుందని. మతాన్ని ఉల్లంఘన చేయటమే దుఃఖం అంటున్నారు. ఎలా దుఃఖం? ఈ మత ఉల్లంఘన చేసి మనం మన ఇష్టం ప్రకారం జీవనం చేస్తే ఈ జనన మరణంలో చిక్కుకుంటున్నాం, అదే దుఃఖము. రోజు మనకి కలిగేటటువంటి దుఃఖాలు కాదు, ఈ శరీరంలో ఇప్పుడు చాలామందికి శరీరానికి సంబంధించి, మనకు సంబంధించి, డబ్బుకు సంబంధించి ఏదైనా సరే అనేక దుఃఖాలు ఉంటున్నాయి, సంబంధికులకు సంబంధించి. కానీ ఈ దుఃఖాలన్నీ శరీరంతో పాటే పోతాయి, మన ఎమ్మటేమి రావు. కానీ ఎప్పుడు మన ఎమ్మట వచ్చేటటువంటి దుఃఖం జనన మరణాల వలయంలో పడ్డప్పుడు, ఈ జననంలో మళ్ళీ మరణం, ఈ వచ్చేటటువంటి దుఃఖమే నిజమైనటువంటి దుఃఖమని. ఆ దుఃఖం ఎప్పుడు వచ్చిందంటే ధర్మోల్లంఘన ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు, దాన్ని ఉల్లంఘన చేసినప్పుడు. ఇతర జీవుల్ని కష్టపెట్టకుండా, వారి హక్కుల్ని లాగేసుకోకుండా ఉండటమే అహింస. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండటమే అహింస. ఇతర జీవుల నుండి నిస్సంగులై అసూయ రాహిత్యం కలిగి ఉండటమే సుఖం. ఎదుటివాడి మీద ఎప్పుడు మనకు అసూయ లేదు, వారితోటి సాంగత్యం లేదు. సాంగత్యం ఒకరుంటే ఏకాంతంగా భజన జరిగిద్ది, అదే ఇద్దరుంటే మాటలు జరుగుతాయి, ముగ్గురుంటే కొట్లాటలు జరుగుతాయి అని చెప్పి. ఎప్పుడైతే మన యొక్క మనం భౌతికమైనటువంటి సాంగత్యాన్ని తగ్గించుకున్నామో, ఎవరి ఆలోచనలో పట్టించుకోకుండా వారి కర్మానుసారం జరుగుతుంది అనుకొని, తర్వాత ఎవరి మీద కూడా అసూయ రాహిత్యాన్ని అంటే ఎవరి మీద కూడా అసూయ లేకుండా ఉండామో అప్పుడు మనం సుఖంగా ఉంటాము అని. శరీర శుద్ధి కోసం ఆధ్యాత్మిక నియమాలను అనుసరించటమే తపస్సు. ఇంతకుముందు యుగాల్లో అయితే అడవికి వెళ్ళి కూర్చొని అక్కడ చాలా తపస్సులు చేసేటటువంటి వారు. ఇప్పుడు అదేమి చేయలేము. ఈ శరీర శుద్ధి కోసం భగవన్నామ జపం చేయటం, భగవత్ సేవ చేయటం, వ్రత ఉపవాసాలు చేయటం, ఇలాంటివే మనకి కార్తీక మాసం చాతుర్మాస వ్రతం చేయటము తపస్సు అని చెప్పి. పాత్రుడైనటువంటి వానికి ఈ తపస్సు గృహస్థుగా ఉండి కూడా చేసుకుంటున్నారు. ఈ తపస్సు చేయాలంటే ఇంతకు ముందులాగా ఋషులు మునుల్లాగా ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవడానికి అవసరం లేదు.
ఈ యొక్క శరీర శుద్ధి అవుతూ ఉంటే ఈ తపస్సుల వలన ఆత్మశుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో గృహస్థుగా ఉండ ఏ మార్గంలో ఉండా కూడా, ఏ వర్ణ ఆశ్రమాల్లో ఉండా కూడా దీన్ని చేసుకోవచ్చు. పాత్రుడైనటువంటి వానికి నీ సామర్థ్యానుసారంగా ఇవ్వబడింది దానం అని. అపాత్రుడికి ఇచ్చినటువంటి దానం తర్వాత అది నరకానికి తీసుకెళ్తుంది, ధనహీనుణ్ణి చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతో ధనం ఉంది, దాన్ని అపాత్రుడికి దానం చేసాం, ఆ తర్వాత ధనహీనుడవుతాం, నీచంగా ఇంకా తక్కువగా వెళ్ళిపోయి జన్మిస్తామన్నమాట, జన్మలు తీసుకుంటాం. ఇప్పుడు డబ్బు పోయింది, తర్వాత నీచ జన్మల్లోకి తక్కువ యోనుల్లోకి కూడా పోవాల్సి వస్తుంది. అందుకని మనం దానం చేసేటప్పుడు కూడా ఆలోచించి చెయ్యాలి. సుపాత్రుడికి తగినటువంటి వాడికి, అర్హత అయినటువంటి వాడికి మనం దానం చేస్తే అక్కడ లక్ష్మి ఇంకా పెరుగుతుందని. ఎప్పుడైతే అర్హుడైనటువంటి వాడి చేతిలోకి వెళ్ళింది, అది సరి అయినటువంటి భగవత్ సేవలో వినియోగింపబడిందో ఆ ధనం, లక్ష్మీమాత సంతోషించి ఇక్కడ ఆశీర్వాదాలు, ధనం కూడా అభివృద్ధి చెందిద్ది అని. ఎప్పుడైతే దానం చేస్తే డబ్బు అయిపోతుందని అనుకుంటామో, డబ్బు అయిపోతుంది కానీ లక్ష్మీ పోదు అంటున్నారు. లక్ష్మి ఉంటే రోజు రోజు దినదినాభివృద్ధి అయ్యిద్ది, కానీ డబ్బు కాయత్కాలు వెళ్ళొచ్చు కానీ లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు అని. ఇతరులకి ఆదర్శప్రాయంగా మన ధర్మాన్ని ఆచరించటమే కీర్తి. అంటే మనం చెప్పేది ఆచరణలో లేకుండా ఉంటే అది కీర్తి కాదు. బాగా చెప్తున్నారు ఫలానా అని చెప్పి, ఎప్పుడైతే మనం ఆచరణ చేసి ఇతరులకు ఆదర్శంగా ఉండి మన జీవనాన్ని నిరూపణ చేసి మాట్లాడుతున్నప్పుడు అది మనకి కీర్తి. వైదిక నియమాలని వ్యతిరేకించటం, నిందించటం అపకీర్తి. అపకీర్తి అంటే మనల్ని ఏదే అన్నారు, మమ్మల్ని నిందించారు, ఈ అపకీర్తులు మనతో పాటే పోతాయి. శాశ్వతమైనటువంటిది వైదిక నియమాలని అవహేళన చేయటము, వాటిని వ్యతిరేకించటం వలన వచ్చేటటువంటిది అపకీర్తి అని చెప్పి. ఈ గుణాలన్నీ కూడా కృష్ణ భగవానుడి యొక్క ధామములు అడుగు పెట్టడానికి అర్హులు కావాలనుకుంటే వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది హింసో, ఏది అహింసో, ఇవన్నీ తెలుసుకొని మనం జాగ్రత్తగా నడిస్తే ఆ భగవానుడి యొక్క ధామానికి వెళ్తాము అని చెప్పి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మానవస్తదా మద్భావ మానస జాత ఏషాం లోక ఇమాం ప్రజా. అంటే కృష్ణ భగవానుడు ఆదిదేవుడు సృష్టి చేయటానికి కోరిక కలిగినప్పుడు ఆయనకే 4 భుజాలతో ఉన్న ఇక్కడ సృష్టి విషయం చెప్తున్నారనమాట. చాలామందికి అసలు కృష్ణయ్య తెలియదు, ఎవరికి కూడా. విష్ణు, బ్రహ్మ, శివ ఈ ముగ్గురే తెలుసు. విష్ణువే దైవమని, పెద్దవారని, సృష్టికి కూడా మూలమని. తర్వాత బ్రహ్మ సృష్టి చేస్తున్నారు, శంకరుడు ఫలానా ఎక్కువ శంకరుడికి పూజా సేవ, అది విష్ణువు కూడా తక్కువే చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత రెండవది రాముడు, వీరికి పూజా సేవ చేస్తున్నారు. కానీ భగవానుడు కృష్ణుడు ఆయన నుంచి వచ్చిందని భగవద్గీత చదివితేనో లేకపోతే గురువుల్ని ఆశ్రయిస్తేనో అసలు ఈ సృష్టి ఏమిటని తెలుసుకోవాలని, నిజంగా తర్కానికి కాకుండా తెలుసుకోవాలనుకొని ప్రయత్నం చేస్తే అది తెలుస్తుంది. ఇక్కడ కృష్ణ భగవానుడు ఆదిదేవుడు సృష్టి చేయటానికి కోరిక కలిగినప్పుడు ఆయన 4 భుజాలతో ఉన్న నారాయణగా విస్తరించారని చెప్తున్నారు భగవానుడు. ఆ నారాయణ నుంచి అతని 4 రూపాలు వచ్చారు, దాన్ని చతుర్వ్యూహం అంటారని. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్న మరి అనిరుద్ధ. ఈ కృష్ణయ్య నుంచి సృష్టి చేయాలనుకున్నప్పుడు కృష్ణయ్యే నారాయణలాగా వచ్చారు చతుర్భుజ రూపంతో. కృష్ణుడు మాత్రం ఎప్పుడు ద్విభుజం శ్యామ సుందరం అని 2 చేతులతోనే ఉంటారు, 4 చేతులు ఎప్పుడూ కృష్ణయ్య ఉండరని. ఈ కోరిక కలిగినప్పుడు 4 చేతులను ధరించి నారాయణలాగా వచ్చారు. ఆ నారాయణలో నుంచి మళ్ళీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటటువంటి 4 రూపాలను విస్తరించుకున్నారని. ఈ సంకర్షణ నుండే విష్ణు భగవానుడు వచ్చారని. అంటే ఇక్కడ చూడండి, కృష్ణయ్యకి విష్ణువుకి ఎంత దూరం ఉందో. నారాయణ తర్వాత ఈ 4, ఈ సంకర్షణ మధ్యలోని వారు, ఆయన నుంచి వచ్చారు విష్ణువు. ఆయన మహావిష్ణువు అంటారు ఆయన్ని. సంకర్షణ నుండి వచ్చినటువంటి విష్ణువుని మహావిష్ణువు అంటున్నారు. వారి నుండి గర్భోదక విష్ణువు ఉద్భవించారు. ఈ మహావిష్ణువు నుండి ఈ గర్భోదక సాయి వచ్చారు కదా. ఈ మహావిష్ణువు యొక్క రోమాల నుంచి అనేకమైనటువంటి బ్రహ్మాండాలు వచ్చినాయి అని చెప్పి, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి అంటున్నారు. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా మహావిష్ణువు నుంచి వచ్చినాయి. తర్వాత గర్భోదక సాయి వచ్చారు. ఈయన
వారి యొక్క బొడ్డు నుంచి వికసించిన తామర పద్మంపై బ్రహ్మదేవుడు ఉద్భవించారనమాట. గర్భోదకశాయి యొక్క బొడ్డులో నుంచి తామర కాడ దాని పుష్పం వచ్చింది, దాంట్లో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించారు. బ్రహ్మదేవునికి 4 యుగాలను కలిపి చతుర్యుగాలని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. ఈ 4 చతుర్యుగాలు ఎయ్యిసారి గడిస్తే ఒక పగలవుతుంది, అలాగే 4 చతుర్యుగాలు మళ్ళీ గడిస్తే రాత్రి సమయం అవుతుంది. అలాగనే వారికి 30 రోజులు 12 నెలలు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. ఇప్పుడు వారికి బ్రహ్మ యొక్క కాలం ఎంతంటే 51 సంవత్సరంలో ఒక రోజులో అంటే 51 సంవత్సరం జరుగుతుందన్నమాట. ఆయన ఒక 100 సంవత్సరాల ఆయుష్లో బ్రహ్మదేవుడికి ఇప్పుడు 51వ సంవత్సరం జరుగుతుందని. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్లో 14 మంది మనువులు పనిచేస్తారు. వైవస్వత మన్వంతరే జంబూద్వీపే ప్రథంపాదే అని చెప్తున్నారు. మనకి ఏదైనా పూజా సేవకి వెళ్ళినప్పుడు అంటే మన ద్వీపం జంబూద్వీపం అని కలియుగం ప్రథంపాదం జరుగుతుందని, మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి మనువు ఇప్పుడు ఈ జంబూద్వీపాన్ని వైవస్వత మనువు అని చెప్పి ఈయన ఇలా 14 మంది మనువులు మారతారు బ్రహ్మ యొక్క పగటి కాలంలో. ప్రస్తుత మనువు పేరు వైవస్వతం అని. ఈ సృష్టిని నడపటానికి బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి 7 గొప్ప శక్తి కలిగినటువంటి ఋషులు ఉన్నారు. మానసపుత్రులు ద్వారా ఈ యొక్క సృష్టిని మొదలయ్యింది అని చెప్పి వారిలో వశిష్ఠముని, కశ్యపముని, అత్రిముని, జమదగ్నిముని, గౌతమముని, విశ్వామిత్రముని మరి భరద్వాజుడు వీరంతా కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రులు అన్నమాట. మామూలుగా మనం జన్మించినట్టు జన్మించలేదు. బ్రహ్మ అలా సంకల్పం చేయగానే వీరు వచ్చినటువంటి వారు. వీరికి ముందు ఇంకా 4 కుమారులు సనక సనందన సనాతన సనత్ కుమారులు ఉండారు. వారికి పూర్వము నారదముని కూడా చేశారు బ్రహ్మ. తర్వాత స్వయంభు మనువు ఆ యొక్క సృష్టి వీరంతా కూడా నారదముని కూడా ముని అయిపోయారు. 4 కుమారులు చేయలేదు సృష్టిని. అందుకని ఈ సృష్టి ఎలా జరగాలని ఆయన చింత కలిగినప్పుడు తపస్సు చేసి తర్వాత భగవానుడు చెప్పారు, ఒక స్త్రీ పురుషుడిని చేస్తే దాని అంతటా అదే ఈ సృష్టి జరుగుతూ ఉంటుందని. అప్పుడు బ్రహ్మ మనువుని శతరూపాన్ని చేశారు. దాంతో ఈ సృష్టి నడుస్తూ ఉందని. ఈ కృష్ణ భగవానుని వీరంతా కూడా కృష్ణ భగవానుని శక్తులుగా జన్మించారనమాట. ఆయన యొక్క శక్తి ద్వారా ఈ బ్రహ్మదేవుడు మానసపుత్రులే జన్మించారు. వీరంతా సామాన్య మానవులాగా జన్మించలేదని వీరంతా కలిసి ఈ సృష్టిలోని జనాభాకి పెంచటానికి కారణమయ్యారు. ఈ విధంగా అక్కడి నుంచి జనాభా సృష్టి మొదలైంది. ఫస్ట్ మనకి మను శతరూప ద్వారా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నిరంతరం భక్తి సేవా సాధన ద్వారా కృష్ణ భగవానుని దివ్యానందాన్ని అనుభవిస్తారు. భగవానుని ఒకసారి ఎప్పుడో కాసేపు మనకు తీరినప్పుడు అలా ఒక అగరబత్తి వెలిగించాము, ఒక పండు పెట్టిపోయామంటే అది ఒక పనిలాగా చేస్తున్నాం అనమాట. చాలామంది రోజు ఇంట్లో కాస్త దీపం పెట్టుకుంటే మంచిది అనుకొని ఆ స్నానం చేయగానే ఆ దీపం వెలిగించడం, ఒక పండు పెట్టేయటం, చకచక వారి పనులకు వారు పరిగెడుతూ ఉంటారు. అలా మీ సమయం లేదు అక్కడే కూర్చొని భజన భక్తి చేయాలంటే ఎప్పుడు కూడా మనసులో ధ్యానం చేస్తూ ఉంటే, ఆయన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అలా లోపల నుంచి ఆ దివ్యానందం వచ్చిద్దని చెప్తున్నారు. భగవాను లీలలు రూపము మరి దివ్య గుణాలు వర్ణించటం అందు పూర్తిగా వ్యసనపరులై ఉండాలి అని. ఇప్పుడు ఆయన యొక్క గుణగణాలను వర్ణించటము, ఆయన లీలలను వినటం ఇట్లాంటి దానికి వ్యసనపరులైనటువంటి వారిని నిజభక్తులు అనబడతారు. ఇలాంటి వ్యసనం ఎవరికి కలిగిందంటే ప్రహ్లాద మహారాజుకి. ఇంకా ఆయన ఒక్క క్షణం కూడా భగవానుణ్ణి స్మరణ చేయలేకుండా ఉండలేరు అనమాట. ఆహార పానీయాలు లేకపోతే మానవుడు జీవించలేవు. మనకి జీవించి ఉండాలంటే తినటానికి ఉండాలి, నీరు ఉండాలి. లేదు అయితే 1 రోజు 10 రోజులు జీవిస్తాం, తర్వాత మనం జీవించలేము. అలాగే భక్తుడు కృష్ణ భక్తి సేవ లేకుండా, ఆయన స్మరణ లేకుండా ఒక్క క్షణాన్ని కూడా గడపలేదు. ఒక్క క్షణం అతనికి ఎన్నో యుగాల్లాగా ఉంటుంది అని చెప్పి భక్తుడైనటువంటి వాడికి నీటిలో నుండి చేప బయటికి పడితే అది ఎలా వెలివెలా కొట్టుకుంటుందో భక్తుడు కూడా భక్తి చేయకుండా లేకపోతే కృష్ణనామం చేయలేకుండా ఉంటే అలా కొట్టుకుంటాడని చెప్పి అశాంతితో ఉంటాడు. ఇలాంటి వారు కృష్ణ భగవానుని ప్రేమామృత సాగరంలో మునిగి ఆనంద పరవశాన్ని అనుభవిస్తారు. ఈ ఆనందాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? శంకరుడు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ పార్వతి ఉందా తర్వాత అంటే భార్య ఆ యొక్క చెట్టు కిందే ఉండాలంటున్నారు. ఏమీ కూడా
మనసులో ధ్యానం లేదు, గుర్తు లేదు. ఒక్కొక్కసారి అలా భగవన్నామం చేసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతే వేల వేల సంవత్సరాలు కూర్చుంటారని చెప్తున్నారు. ఏ ఆనందంతో కూర్చుంటున్నారు ఆయన? దివ్యానందం, ఆత్మానందం, ఆ భగవదానందంలో మునిగిపోయి ఆ నామస్మరణలో భగవానుడిని దర్శిస్తూ ఆ ఆనందంలో ఉంటున్నారు. పైకి చూసేటటువంటి వారికి వారేదో కూర్చున్నారు అని అనుకుంటున్నారు. మనం రోజు చూసుకునేటటువంటిది మన భార్య, పిల్లలు, ఇళ్ళు, ఈ మనం రోజు అనుభవించేటటువంటి ఆనందమే ఆనందం అనుకుంటున్నాం. ఇది అసలు ఆనందమే కాదు. ఆనందం అనే పేరుకి ఇది సంబంధించింది లేదు. భగవదానందం పొందేదే ఆనందం అనేటటువంటి మాటకు అర్థం వస్తుంది. ఈ ఆనందం అంతా కూడా మోహంలో పడి మనము మాయలో ఉండి ఇది మాయనే ఆనందం అని చెప్పుకుంటున్నాం అన్నమాట. కేవలం కృష్ణనామ కీర్తనము మరి భగవానుని ఆరాధించటం కోసమే వారు జీవిస్తారు. భక్తుడైనటువంటి వాడు ఎందుకు జీవిస్తాడు? నాకు ఫలానా కావాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఇప్పుడు నేను పోతే ఎలా అని మనం అనుకోకుండా చనిపోతే అరే ఇంకా 2 పిల్లలు ఉండారు, పెళ్లి కాలేదు, అది అయిపోతే సరిపోయేది అనుకుంటారు. జీవితం వచ్చింది, మానవ శరీరం వచ్చింది ఈ ఇంటిని చూడటానికి, లేకపోతే పిల్లల్ని కానీ పెళ్ళిళ్ళు చేయటానికి, వాడికి ఏదో సంపాదించి ఇవ్వటానికి కాదు వచ్చింది. ఎందుకు? ముక్తి పొందటానికి, భగవాను నామజపం చేయడానికి. భగవానుడు ఎవరు, మనం ఎవరు అని తెలుసుకోవటానికి మానవ జన్మలోనే జ్ఞానం తెలుసుకోగలుగుతాం, కానీ ఇతర ఏ జీవరాశిలో కూడా మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేము. అందుకని భక్తులైనటువంటి వారు ఆ ఆనందంలో మునిగి తేలుతూ వారు భగవానుడు భక్తి కోసమే జీవిస్తారని. ఆ భక్తులు అనుభవించే దివ్యానందానికి అవధులు లేవంటున్నారు, అద్దు లేదు, ఇంతని చెప్పలేరు. ఈ భౌతిక ప్రాపంచిక ఇంద్రియ సుఖాలన్నింటి వలన పొందేటటువంటి సుఖమంతా మనం రోజు ఎన్నో సుఖాలను అనుకుంటున్నారు. ఈ సుఖాలన్నీ కూడా ఆధ్యాత్మిక జీవనంలో మనశ్శాంతిగా పొందే ఆనందం ముందు దేనికి పనికిరావని. ఒక బిందు సముద్రంలో, అది సముద్రం అయితే ఇది ఒక బిందువు కూడా కాదని. భగవదానందం సముద్రంతో పోల్చబడింది, ఈ భౌతికమైనటువంటి ఆనందం దాంతో ఒక బిందువు కూడా పోల్చబడలేదని. నిరంతరము కృష్ణ భగవానుని నామజపము మరి లీలలో శ్రవణంలోనే వర్తిస్తా ప్రశాంత చిత్తంతోటి భగవానుని భక్తి చేయటమే విజయ రహస్యం అంటున్నారు. రహస్యం ఏమిటంటే ఈ యొక్క సృష్టిలో అన్నింటికంటే రహస్యం భగవన్ నామ జపం చేయటం, ఆయన లీలల్ని స్మరణం చేయటం, మనసును ప్రశాంతంగా ఉంచుకొని హృదయపూర్వకంగా నిష్కళంక భక్తి చేయటం, అదే విజయ రహస్యమని. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్త్వామృషయ సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో చెప్పారు మనకి, ఓ అర్జున, శాశ్వతమైనటువంటి యోగ శాస్త్రాన్ని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వము సూర్యమండలాధిపతి అయినటువంటి వివస్వంతునికి ఉపదేశించాను అని చెప్పినప్పుడు అర్జునుడు ఏమన్నారు అక్కడ సందేహిస్తూ, జన్మతః సూర్యదేవుడు మీకంటే చాలా ముందున్నటువంటి వాడు, పెద్దవాడు కదా, మీరు ఇప్పుడు వచ్చారు, మీరు ఆయనకు చెప్పారంటున్నారు, ఇదెలా అని చెప్పి ఆయన సందేహాన్ని వెళ్ళబుచ్చారనమాట. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించాడనమాట సందేహంతో. అంటే మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఆయన ఎప్పుడో మీకంటే ముందున్నటువంటి వాడు, పెద్దవాడు అని. అంటే భగవానుడిని స్థిమితం చేశారు ఇప్పుడు వారు అనుకొని. కానీ భగవానుడి యొక్క అస్తిత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంది అని తన యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించాడు. అప్పుడు భగవానుని యొక్క అస్తిత్వం ముందు అనుమానంతో ప్రారంభమైనటువంటి ప్రశ్న ఇక్కడ అర్జునుడు భగవానుడిని చెప్తున్నారు ఈ అధ్యాయంలో. నీవే పరబ్రహ్మ, పరంధాముడివి, పరమ పవిత్రమైనటువంటి వాడివి, పరమ సత్యానివి, శాశ్వత పురుషుడివి, నీవే ఆదిదేవుడివి, దివ్యమూర్తివై, అపరిమితుడివి, అజుడివి అని చెప్పి ఇక్కడ స్వయంగా అర్జునుడు చెప్తున్నారనమాట. అంటే అలా ప్రశ్నతోటి సందేహంతో వచ్చినటువంటిది ఇక్కడ ఇవన్నీ వివరణ చేసుకొచ్చి తన యొక్క విభూతుల్ని వివరించేటప్పటికి అర్జునుడు తన సందేహం తొలగిపోయి నువ్వే ఈ సృష్టికి అంతటికి కారణము అని చెప్పారు అర్జునుడు. అలాగే తర్వాత ఇక్కడ నారద, సీత, దేవల, వ్యాసాది మహర్షులంతా కూడా దీనినే ఘోషిస్తున్నారు అని చెప్పి నీవే భగవానుడివి, నీవే పరమాత్మవే, పవిత్రుడివి, పరమ సత్యానివని వీరంతా కూడా ఘోషిస్తున్నారని. ఇప్పుడు మీరు స్వయంగా దీన్ని నాకు చూపిస్తున్నారు అని అర్జునుడు చెప్తున్నారు. ఓ దేవాది దేవ, దేవతలు కానీ రాక్షసులు కానీ నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేరు. ఓ పురుషోత్తమ, ఓ మూల పురుషుడా, సృష్టికి అంతటికీ కూడా ప్రభువైనటువంటి వాడివి, ఓ విశ్వేశ్వర, నీ గురించి నువ్వు మాత్రమే తెలుసుకోగలుగుతావు. కానీ నీ మహిమల్ని
ఎవరికైతే నువ్వు తెలియజేయాలనుకుంటావో అప్పుడే నీ కృప ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కానీ లేదు అయితే నిన్ను మన అంతటా మనం ఎంత తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోలేము. ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి, లేదా భగవానుడు కృప ద్వారా అయినా తెలవాలి. కానీ అలా కాకుండా మనము పుస్తకాలు చదివినా ఎంత జ్ఞానం తీసుకున్నా ఏం చేసినా కూడా భగవానుడిని మనం తెలుసుకోలేము. ఓ దేవాది దేవా, నీ వైభవాలతో ఈ యావత్తు విశ్వాన్ని కూడా వ్యాపించి ఉండావు నువ్వు. ఆ దివ్య వైభవాలను గురించి నాకు దయచేసి సవివరంగా వివరించవా అని చెప్పి ప్రార్థిస్తున్నారు అర్జునుడు ఇంకా భగవానుణ్ణి. అప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ హంతతే కథయిష్యామి దివ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్యమే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఓ కురుశ్రేష్ఠుడా, నా దివ్య వైభవాలను గూర్చి నీకు ఇంకా వివరిస్తా. కానీ నా వైభవాలు అపరిమితం, అంతులేనటువంటివి, లెక్కకి మించినటువంటివి. కాబట్టి వానిలో అతి ప్రధానమైనటువంటి వాటిని నీకు వినిపిస్తానని చెప్తున్నారు భగవానుడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ యస్థిత అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. అంటే ఈ భౌతిక సృష్టిలో లెక్కలేనన్ని విశ్వాలున్నా అవన్నీ కూడా భగవానుడి యొక్క సృష్టి మొత్తంలో 4వ వంతు మాత్రమేనని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాము ముగ్గురు విష్ణువులు ఉండారు అని చెప్పి. ఒకటి కారణోదక విష్ణువు, గర్భోదక విష్ణువు, క్షీరోదక విష్ణువు. ఈ యొక్క మహావిష్ణువు అని చెప్పుకున్నాము. ఈయన్నే కారణోదక విష్ణువుని. ఆయన యొక్క రోమానికి ఒక బ్రహ్మాండమే ఉందని చెప్పి, అంటే మన యొక్క బ్రహ్మాండమే కాకుండా ఈ పూర్తి ఆయన నుంచి వచ్చిన రోమానికి ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఏదైతే ఉందో విశ్వ సృష్టి మొత్తం కూడా ఈ భగవానుడి ధామంతో పోలిస్తే పావు మాత్రమేనని చెప్తున్నారనమాట. అట్లానే రెండవ విష్ణువు ఈ బ్రహ్మాండాల్లోనికి వెళ్ళి కార్యాన్వితం చేస్తున్నారు. కార్యాన్వితం అంటే ఆ యొక్క మనం ఔషధాలు గుణాలు కానీ, తర్వాత మనకి తినటానికి ఆ యొక్క ధాన్యం పెడితే అది ఓ 10 కిలోలు బస్తా తీసుకెళ్ళి ఇత్తనాలు చల్లితే అక్కడ 20-30 బస్తాలు తెచ్చుకుంటున్నాం. ఎలా అవుతుంది? భగవానుడు వాటిని కార్యాన్వితం చేస్తున్నాడు. ప్రతిదానికి ఆయనే బ్రహ్మాండాల్లోనికి వెళ్ళి వాటికి కార్యాన్వితం చేస్తున్నారు. అలాగే ప్రకృతి నడవటానికి ప్రతిదానికి ఇక్కడ కారణమయ్యారు గర్భోదక విష్ణువు. కారణోదక విష్ణు బ్రహ్మాండాలు సృష్టి చేశారు. క్షీరోదక విష్ణువు వచ్చేటప్పటికి ప్రతి ఆత్మలో పరమాత్మ అయ్యారన్నమాట ఆయన. ఈ ముగ్గురి ద్వారా ఇది నడపబడుతుంది. ఇదంతా కూడా ఈనాడు ఈ బ్రహ్మ విష్ణు శంకరులు ఈ సృష్టి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక పావు వంతు మాత్రమేనని. యావత్ భౌతిక సృష్టి బాధ్యతలు భగవానుడు బ్రహ్మ విష్ణు శివ అనే రూపాలతోటి ప్రకృతి గుణాలుగా ప్రకటితమయ్యారు. పాలనకర్త, లయకర్త, సృష్టికర్త ఈ ముగ్గురు అని చెప్పి వీరికేం గుణాలు? ఒకరు సత్వగుణం, ఒకరు రజోగుణం, ఒకరు తమో గుణం. అంటే ఈ 3 రూపాలు తీసుకొని భగవానుడే ప్రకృతి గుణాలుగా ప్రకటితమయ్యారు ఈ ముగ్గురులాగా అని చెప్పి భగవానుడు అహమాత్మ అనే పదం ద్వారా తాను విశ్వానికి సర్వజీవులకి పురుష అవతారాన పరమాత్మని పిలువబడుతున్నారు. ఈ యొక్క అంటే అహమాత్మ అంటే నేనే అందరిలో ఉన్నటువంటి వాడిని, నేనే పరమాత్మని అని చెప్తున్నారు కదా. ఈ విశ్వానికి సర్వజీవులకి అందరికి కూడా పురుషావతారంలో వచ్చారు. ఈ యొక్క 3 విష్ణువులను పురుషావతారం అంటున్నారు అనమాట. ఆ అవతారంలో వచ్చినటువంటి పరమాత్మని నేనే అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక గట్టిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ పరమాత్మ కృష్ణ కాదు, కృష్ణ భగవానుడు, ఆయన శాశ్వతుడు. ఆయనలో నుంచి వచ్చినటువంటి అంశే విష్ణువే పరమాత్మ రూపంలో ప్రతి జీవిలో ఉన్నారు. అందుకని మనం ఇంతకుముందు తెలియనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటున్నాం. పరమాత్మకి భగవానుడికి కూడా తేడా ఉందని చెప్తున్నారు. పరమాత్మ చాలా కింద ఉండారు, భగవానుడు ఇంకా పైన ఉండారు అనమాట. ఇప్పుడు చెప్పాం, ఆయన నుంచి నారాయణ వచ్చారు, నారాయణ నుంచి 4 వచ్చారు, ఈ సంకర్షణ నుంచి 3 వచ్చారు. ఈ 3లో ఒక క్షీరోదక సాయి పరమాత్మగా ఉండారు ప్రతి జీవి హృదయంలోనని చెప్పి ఇలా ప్రతి హృదయంలో పరమాత్మగా ఉంటున్నారు. ఇలా సృష్టి చేశారు భగవానుడి. సృష్టి అంతటికీ కూడా ఆయనే కారణమై నడిపిస్తున్నారని. అంతర్యామి పరమాత్మ రూపంలో స్థిరపడి ఉంటారు. ఈ విధంగా కృష్ణ భగవానుడు ప్రతి జీవికి ఆది మధ్య అంత కారకుడవుతున్నాడు. ఆయన లేకుండా ఏది లేదు అని చెప్పి ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అంటే ఇక్కడి నుంచి భగవానుడు
చివరి దాకా కూడా ఈ యొక్క 10వ అధ్యాయంలో ఈ విశ్వ సృష్టిలోని తన యొక్క ప్రాతినిధ్యం వహించే తన విభూతుల్ని వివరిస్తున్నారన్నమాట. అతిథి పుత్రులైనటువంటి 12 ఆదిత్యులుండారు. అంటే ఆదిత్యులు అంటే సూర్యులు. ఈ యొక్క 12 మంది సూర్యుల్లో విష్ణు అనేటటువంటి పేరు గల ఆదిత్యుడికి నా ప్రాతినిధ్యం అని చెప్తున్నారు. తర్వాత 49 వాయుదేవతల్లో కృష్ణుడు మరీచి వలన ప్రాతినిధ్యం తీసుకున్నారు. నక్షత్రాల్లో చంద్రుడు, 4 వేదాల్లో సామవేదము, దేవతల్లో ఇంద్రుడు వీరితోటి ప్రాతినిధ్యం వహిస్తున్నారని. ఇంద్రియాల్లో మనసు నాయకుడే నడుపుతుంది. మనసు ఈ యొక్క 10 ఇంద్రియాలని ఈ మనసు నడుపుతూ ఉందని. సకల జీవుల్లో ప్రాణశక్తి నా నేనే. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. అంటే 11 రుద్రుల్లో చివరి రుద్రుడు శంకరుడు. ఈయన ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపదేవతల్లో కుబేరుడుగా, అష్టవసువుల్లో కారుచిచ్చు అయినటువంటి అగ్నిదేవత ద్వారా, మహాశిఖరాల్లో బంగారు శిఖరమైనటువంటి మేరు పర్వతం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నారని. అంటే ఏదైతే ఉన్నతమైనదుందో అది భగవానుడి యొక్క ప్రాతినిధ్యం వహించింది అని. పురోదశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. అంటే ఓ పార్థ, ఈ ప్రపంచంలో చాలామంది పురోహితులు ఉన్నారు. వారిలో అతి ప్రధానుడైనటువంటి బృహస్పతి ద్వారా, తర్వాత సేనాపతులలో అందరిలో కూడా శివభగవాను కుమారుడైనటువంటి షణ్ముఖ కార్తికేయగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. తాటకాల్లో మహాసముద్రం, మహారుషుల్లో భృగువు నేనే, శబ్ద తరంగాల్లో ఓంకారం నేనే, సర్వయజ్ఞాల్లో అత్యంత పావనకారి అయినటువంటి హరే కృష్ణ మహామంత్రం యొక్క నిశ్శబ్ద జపము నేనేనని చెప్తున్నారు భగవానుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రాన్ని నిశ్శబ్దంగా మనం ఆ మాల తీసుకొని జపం చేస్తే ఈ జపము నేనేనని చెప్పి. శిఖరాల్లో మేరు శిఖరము, మరి పర్వత శ్రేణుల్లో అత్యున్నతమైనటువంటి హిమాలయ పర్వతము. ఈ సృష్టిలో ఉన్న వాటన్నింటిల్లో కూడా కృష్ణ భగవానుడే శ్రేష్ఠుడు. ఏదైతే శ్రేష్టమైతే ఉందో అదన్నీ కూడా ఆయన యొక్క అంశేనని చెప్పి. వృక్షాల్లో రావి చెట్టు, దేవతల్లో చాలామంది ఋషులు ఉన్నారు. వారిలో నారద ముని ద్వారా తను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వర్గంలో మధుర గాయకులు ఎంతోమంది ఉన్నారు. వారిలో చిత్రరథుడు అనేటటువంటి వారి ద్వారా అలా సాంఖ్యతత్వాన్ని మనకి బోధించారు. దేవహూతి పుత్రుడైనటువంటి కపిలుడుగా వచ్చి ఆ భగవానుడు, ఆయన కపిల భగవానుడు కూడా నేనేనని చెప్తున్నారు భగవానుడు. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం. అశ్వాల్లో ఉచ్చైశ్రవం అనేటటువంటి అశ్వము. ఈ అశ్వం ఆ యొక్క సముద్రం మదనం చేసినప్పుడు వచ్చినటువంటిది. గజరాజుల్లో ఐరావతం నేనే. మనుషులందరిలో వారిని నియంత్రించే నైతికతను సంరక్షించే రాజు చేత నేను ప్రాతినిధ్యం వహిస్తాను అంటున్నారు. అప్పుడు వెనక ముందు కాలాల్లో రాజులు ఉండారు. ఆ రాజు ధర్మాత్ముడై బిడ్డల్ని కన్న బిడ్డల్లాగా పాలించి వారి మంచి చెడులను చూసి వారిని రక్షించి పాలించే నిజమైనటువంటి ధర్మపూర్వకంగా నడిచేటటువంటి రాజు ద్వారా తను ప్రాతినిధ్యం వహిస్తానంటున్నారు. ఇప్పుడు పరిపాలకులు వచ్చారు మనకి, నాయకులు, సీఎంలు, పిఎంలు. వీరు ఇప్పుడు మనకి రాజులు అనుకోవాలి. కానీ ఎప్పుడైతే వాళ్ళ స్వార్థం కోసం మోసంతో ఇలా రాజకీయ పరంగా చేస్తారో దానికి ఎప్పుడు కూడా భగవానుడు ప్రాతినిధ్యం కాదు. ఎప్పుడైతే వేదపరంగా శాస్త్రపరంగా జీవించటము, ఆ ప్రజల్ని జీవింపజేయటము, వారి అన్నిటినీ సంరక్షిస్తూ రక్షించటం, వారిని కూడా ఆధ్యాత్మిక శక్తి పెంచి భగవద్ధామానికి వెళ్ళేటట్టు చేసేటటువంటి వారి ద్వారా అలాంటి రాజులు నేనేనని చెప్పింది. ఆయుధాల్లో అత్యంత శక్తిగల ఆయుధం వజ్రాయుధం నేనేనని చెప్తున్నారు. ఈ వజ్రాయుధం అసలు ఎలా తయారైంది? వజ్రాయుధము దదీచి ముని యొక్క వెముకలతో చేశారు. వృత్రాసురుణ్ణి చంపటానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఇంద్రుడు కూడా ఏమి చేయలేకపోయారు. అప్పుడు భగవానుని ప్రార్థిస్తే దదీచి యొక్క ఎముకలతో చేస్తే ఆయుధాన్ని దాని ద్వారానే ఆయన సంహరించబడతాడని. ఆయన ఎముకలకి ఇంత శక్తి ఎలా వచ్చింది? ఆయన ప్రతి సమయం భగవన్ నామ జపం చేసి 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 ప్రతి రోమంలో నుంచి కూడా స్మరణ పడుతుందన్నమాట నామజపం. అలా అన్నీ కూడా పవిత్రం అయిపోయి ఉండేయంట. అంతా
చెంది ఉండే ఆ నామ జపం వలన అలా దదీచి ముని యొక్క అప్పుడు ఆ ఎముకల్ని ఆయన దేవతలు వెళ్ళి అడిగారు ఆ దదీచిని. అంటే జీవించి ఉండగానే ఆయన ఎముకలు కావాలంటే మరి దానికి ఆయన నేను మరణించిన తర్వాత ఎందుకు ఉపయోగపడినటువంటి శరీరం, మానవ శరీరము నాది, ఈ శరీరం ఈ ఎముకలు ఉపయోగపడుతున్నాయి అంటే ఇంతకంటే కావాల్సింది ఏమిటని చెప్పి ఆయన ఆ ప్రాణ త్యాగం చేసి వారికి ఆ ఎముకలను ఇచ్చారు. దాంతో ఆ యొక్క విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేశారనమాట. అంటే అది అంత భగవాన్ నామ మహిమతో నిండి ఉన్నదని దానికి భగవానుడి ప్రాతినిధ్యం. ధేనువుల్లో క్షీరసాగరాన ఉద్భవించి వశిష్ఠునికి ఇవ్వబడినటువంటి కామధేనువు నేనే. సంతానం కోరేవారి యందు కామమూర్తి అయిన కామదేవుడు నేనేనని చెప్తున్నారే. త్రాసుపాము తప్ప సర్పజాతుల్లో వాసుకి సర్పం ద్వారా నా ప్రాతినిధ్యం. నాగుల్లో ఆదిశేషుడు నేనే. శేషుడంటే ఆయన పైన పవళించి ఉంటున్నాడు. ఆయనకి అపరిమితమైనటువంటి తలలు, అతని తలపైన అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉండయి అంచేదాక ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆవగింజలు మన చేతిలో ఉంటే ఎలా ఉంటాయో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన తలపైన ఆవగింజల్లాగా ఉండయి అని చెప్పి అంత శక్తిమంతుడు ఈ యొక్క శేషుడు అని. సర్వుల గతిని వారి పాపపుణ్య కర్మలను ఆధారంగా నియంత్రించే యమరాజును కూడా నేనేనంటున్నారు. ధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాం. అది స్వర్గంలో అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, దానం ధర్మాలు వ్రత ఉపవాసాలు ఏం చేసినా కూడా వారిని ధర్మాత్మ అన్నారు. భక్తి లేకుండా చేస్తే, భక్తితో చేసేటటువంటి వాడిని మన దగ్గర డబ్బు లేదు, చాలా ధర్మం చేయలేము, దానం చేయలేము, యాత్రలు చేయలేము, ఖాళీ ఇంట్లో కూర్చున్నాం, భగవన్ నామం జపం చేసుకుంటున్నాము, గురువుని ఆశ్రయించి మనకు ఏదో ఉన్నటువంటి దాన్ని వండి భగవానుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని తీసుకొని మన జాబ్ చేసుకొని మనం సంతృప్తిగానే ఉండాలి. ఇతను భక్తుడు అంటున్నారు, ఇతడు వైకుంఠం వెళ్తాడు, కానీ ఎంతో డబ్బు ఉంది, భక్తి లేకుండా దానం ధర్మం చేస్తే ధర్మాత్మే అన్నారు, కానీ అతను ఎప్పుడు కూడా భగవద్ధామానికి చేరలేడు. ఈ పుణ్యకర్మలు అంటున్నారు వాటిని. ఈ పుణ్యకర్మలు అంటే పుణ్యకర్మలను భక్తుడైనటువంటి వాడు అసలు యమలోకం వెళ్ళడు. అందుకని వివరంగా మళ్ళీ చెప్తున్నా, భక్తుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా తిన్నగా భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. దానాలు ధర్మాలు చేశారు, భక్తి లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు, వీరంతా కూడా మరణించిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళాల్సిందే. అక్కడ విచారణ అయిపోయిన తర్వాత వారి కర్మానుసారంగా స్వర్గం వెళ్ళని నరకం వెళ్ళని ఏదైనా సరే అక్కడ విచారణ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ యమరాజు అంటున్నారు, మనం కూడా ఆయన్ని యమధర్మరాజు అంటున్నాము. యమ ధర్మ రెండు కూడా మృత్యువై తీసుకెళ్తున్నాడు, తర్వాత ధర్మాన్ని కూడా విచారించి ఆయా గతులకి మనల్ని పంపిస్తున్నారు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. అంటే దేవతలు రాక్షసులు వీరిద్దరూ కూడా ఎప్పుడు కూడా శత్రుత్వం కలిగి ఉంటారు. ఒకరు బాగుంటే ఒకరు చూడలేరు, శాంతిగా ఉండలేరు. వీరిద్దరూ మరి కశ్యప మునికి భార్యలు ఉండారు, అతిథి దితి, వీరిద్దరు 13 మంది భార్యలు ఉండారు ఆయనకి. వీరంతా కూడా అక్క చెల్లెలైనటువంటి వారే. ఈ అతిథి దితి అనే ఇద్దరు భార్యల ద్వారా దితికేమో రాక్షసులు వచ్చారు, అతిథికేమో దేవతలు జన్మించారనమాట. ఈ దితి వంశంలోనే హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు జన్మించారు. ఈయన రాక్షస కులంలో పుట్టినా కూడా ప్రహ్లాద్ మహారాజు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తానని చెప్తున్నారు. అంటే ఇక్కడ కులాన్ని చూడటంలో భగవానుడు తన యొక్క భక్తిని చూస్తున్నారన్నమాట. ఎంత శరణాగతి అయ్యారో భగవానుడికి ప్రహ్లాద్ మహారాజు ద్వారా తన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. అలాగే అన్నింటినీ కూడా అణిచివేసేది ఎవరి కోసం కూడా ఆగనటువంటి కాలం. ఈరోజు ఎంత కష్టం ఉండొచ్చు, కాలాంతరంలో ఆ కష్టాన్ని కూడా మర్చిపోతాం, అణిచివేసిద్ది. ఎవరి కోసం కూడా ఈ కాలం ఆగదు. ఎప్పుడు గడిచినటువంటి ఒక క్షణాన్ని కూడా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దాన్ని వెనక్కి తీసుకొని రాలేము. వెనక్కి సృష్టిలో తీసుకురాలేంది ఏమిటి అంటే కాలాన్ని. ఆ యొక్క కాలాన్ని కూడా నేనేనని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. విష్ణు భగవానునికి వాహనంగా ఉన్నటువంటి వినీతాపుత్రుడైన గరుడు కూడా నేనే. ఆ యొక్క భగవానుడిని మోస్తుంది వెళ్తుందంటే అది సామాన్యమైనటువంటిది కాదు. భగవానుడి అంశ అయితేనే ఆయన్ని తీసుకెళ్ళగలిగింది, కానీ ఏరేటటువంటి వారు ఆయన్ని మోయటం అనేటటువంటిది కూడా అసంభవమైనటువంటిది. ఇంకా ఇన్ని మాటలు చెప్పాలంటే ప్రతిదీ ఇంకా ఆయనేనని చెప్పి ఇక్కడ రాముణ్ణి నేనే అంటున్నారు. ఇక్కడ 3 రాముల్ని ఉదహరిస్తున్నారు. దశరథ పుత్రుడైనటువంటి శ్రీరాముడు, ఆదర్శ మహారాజు
శ్రీరాముడు అని చెప్పి. తర్వాత రోహిణీపుత్రుడైనటువంటి బలరాముడు, జమదగ్నిపుత్రుడైనటువంటి పరశురాముడు, ఈ ముగ్గురు కూడా నా ప్రాతినిధ్యమే. చేపల్లో సొరచేపనని, నదుల్లో పావనమైనటువంటి గంగా నది నా ప్రాతినిధ్యం నేనేనని చెప్తున్నారు. సర్గాణామాదిరం తచ్చ మద్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. అంటే ఓ అర్జున, ఈ సర్వ సృష్టికి ఆది మధ్యాంతాలు నేనే. విద్యలన్నింటిలో నిశ్చయంగా మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక విద్య నా ప్రాతినిధ్యం వహిస్తుంది. అసలు విద్య అంటే మనం చెప్పుకునేటటువంటి భౌతిక విద్యలన్నీ కూడా 20-30 సంవత్సరాలు చదివి కష్టపడి ఎంతో శ్రమపడి తెచ్చుకునేది. దాంతో మోక్షమేం లేదు, అది సరైన జ్ఞానం కాదు. ఇది భౌతిక జ్ఞానం మాత్రమే. ఈ జ్ఞానం మనకి డబ్బు సంపాదన కోసం, మన శరీర పోషణ కోసం మాత్రమే ఉపయోగపడిద్ది. కానీ విద్య అంటే నిజమైనటువంటి విద్య దేన్ని అంటున్నారంటే, మనకు ఎప్పుడైతే మోక్షాన్ని ఇచ్చిద్దో మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం ద్వారా, ఆ విద్య ద్వారా, అది నిజమైనటువంటి విద్య అని, ఆ విద్యకి నేను ప్రాతినిధ్యం వహిస్తుందని. తర్కవాదంలో సరి అయినటువంటి నిర్ణయం నేనే. తర్కం చేస్తూ ఉంటారు, ఇద్దరు వాదన చేసుకున్నప్పుడు తర్కంగా మాట్లాడుతుంటారు, కానీ దాంట్లో న్యాయ నిర్ణీతం చేసేటటువంటి నిర్ణయం నేనేనని. అక్షరమాలలో ప్రథమ అక్షరం నేనే. అక్షరమాలలో ఆ అనేటటువంటి అక్షరం నేనేనని. సమాసములో ద్వంద్వ సమాసం నేనే. లయకర్తల్లో శాశ్వత కాలము నేనే. ఏదైనా సరే లయం అయిపోవాల్సింది శాశ్వత కాలం, అనంతకాలంలో ఆగేది ఏదీ లేదు. సృష్టికర్త అయిన బ్రహ్మనే నేనే. ఆ శ్లోకంలో బ్రహ్మాన్ని నేనే దాకా. తర్వాత ఇక్కడ కీర్తి అంటే అంకిత భావంతో అంకిత భావంతో ఉండటమే కీర్తి అని చెప్తున్నారు. శ్రీ అంటే ఆకర్షణ శక్తి. వాక్ అంటే బాగా అభ్యసించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుపుతుంది. వాక్ పటిమ గలవారు, వాక్ చతురత కలిగినటువంటి వారు అంటారు. 4 మాటలు నేర్చుకొని బాగా ఎక్కడైనా చెప్పగలగటము, ఇలా చేసేది నిజమైనటువంటి వాక్ కాదు. ఏ వాక్ అయితే మనం అభ్యసిస్తున్నామో మాట్లాడుతున్నామో అది మనకి మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిపేటటువంటిది నిజమైనటువంటి వాక్కు అని చెప్పి. స్మృతి అంటే మన యొక్క శక్తి యొక్క పునఃస్మరణ చేసేది. ఎప్పుడు కూడా స్మరణలో ఉంటాం, ఎప్పుడు మర్చిపోకుండా అన్నీ గుర్తుంచుకోవటమే శక్తి ధారణ. మేధ అంటే పలు శాస్త్రాల ధారణ సామర్థ్యం, పలు శాస్త్రాల జ్ఞానాన్ని కలిగి ఉండటమే మేధ. ధృతి అంటే చంచల స్వభావం ఉన్నా కూడా ఇంద్రియ నిగ్రహం పాటించే సామర్థ్యం కలిగి ఉండటమే ధృతి. చంచల స్వభావం ఎవరికి ఉంది? మెయిన్గా స్త్రీలకు ఉందని చెప్తున్నారు. అయినా కూడా ఇంద్రియ నిగ్రహం పాటించే సామర్థ్యం ఉండటమే ధృతిని. క్షమ అంటే కష్ట సుఖాల్లో సమతుల్యత సూచిస్తుంది. కష్టమైన సుఖంలోనైనా కూడా సమాన భావంతో ఉండటము. ఈ 7 సంపదలు కూడా కృష్ణ భగవానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అని. కీర్తి శ్రీర్వాక్చ నారీణాం అని చెప్పి శ్లోకం చెప్పారు. ఈ యొక్క స్త్రీల్లో కనపడతాయి అంటే ఏ స్త్రీలో? ప్రతి స్త్రీలో కాదు. ఏ స్త్రీ అయితే పవిత్రమైనటువంటి స్త్రీ అయ్యిందో, అంటే భగవానుడు చెప్పిన విధంగా శాస్త్ర ప్రకారంగా నడుస్తూ తన జీవనాన్ని గడుపుతున్నారో పరమ భక్తులై భగవానుడికి, అలాంటి వారిని పవిత్రమైనటువంటి వారు అంటారు. అలా పవిత్రమైనటువంటి స్త్రీలో ఉంటాయి అని చెప్పి. మృత్యు సర్వహరచ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం శృతిర్మేధ ధృతి క్షమ. ఈ పైన చెప్పుకున్నటువంటివి ఇవి ఈ శ్లోకానికి. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశత ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. అంటే శత్రు విజయుడువైనటువంటి ఓ అర్జున, నా దివ్య ఐశ్వర్యాలకు అంతు లేదు, అవి అనంతమైనటువంటివి. నేను నీకు చెప్పిందంతా నా యొక్క అనంత ప్రకటనలో సూచన మాత్రమే అంటున్నారు. ఎవరైనా వస్తున్నారు ఏదైనా అంటే ఏం జరుగుతుందంటే కొంచెం తెలియజెప్పారు కదా, సూచన చేశారు, ఇప్పుడే తెలిసిందంటామంటే కొంచెం మాత్రం తెలిసినటువంటి దాన్ని. ఇప్పుడు భగవానుడు ఇంత చెప్పిందంతా కూడా ఇది సూచన మాత్రమే అంటున్నారు. ఈ లోకంలో లభ్యమయ్యేదంతా కూడా అనంత దేవుని పూర్తి జ్ఞానం ముందు అతి తక్కువ. ముందే చెప్పుకున్నాం, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ యొక్క పావు భాగమేనని. ఇంకా 3 భాగాలు అంత విశాలమైనటువంటిది అనమాట భగవద్లోకం. ఆ లోకంలో ఎంతమంది వెళ్ళినా కూడా ఖాళీయే ఉంది, కానీ పోయేవారు లేరు ఆ లోకానికి. ఆ లోకానికి ఒకే ద్వారం ఉందని చెప్తున్నారు. ఇక్కడ నరకానికి 3 ద్వారాలు ఉన్నాయని.
ఈ 3 ద్వారాల్లో కూడా జనం బాగా రద్దీగా ఉండి మనం మరణించిన తర్వాత ఫస్ట్ మనల్ని తీసుకెళ్ళి అక్కడ హాజరుపరిచారు. పలానా వచ్చారా, వచ్చారు, టిక్ చేసి వదిలేశారు మనల్ని. అప్పటికి మళ్ళీ మనం 3వ రోజుకి ఆ లైన్లో నుంచొని ఈ కిటకిటలాడే లైన్లో తీసుకుపోయిన తర్వాత వారి దాకెళ్ళి హాజరేయించుకునేదాకా 3 రోజులు పట్టింది ఇక్కడ ఈ భూమి మీద లెక్క ప్రకారం. ఇక్కడ 6 నెలలు అయితే వారికి ఒక పగలు అనుకుంటున్నారు, 6 నెలలు అయితే ఒక రాత్రి అవుతుంది దేవతలకి. ఒక రోజు మనకు 1 సంవత్సరం అయితే వారికి 1 రోజు అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకు 3 రోజులు గడిచిందంటే వారికి 1 క్షణం. వీళ్ళు అలా ఈ 3 రోజులు భూమి మీద అయిపోయినాయి మరణించి. ఈ లోపల అక్కడ హాజరు పడేసుకొని మళ్ళీ వచ్చారని చెప్తుంది ఆత్మ. ఏ ఆత్మ అయితే మరణించిందో అక్కడ ఇంటికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ చూస్తుంది. ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, తనేమిటి అన్నీ తెలుసు. ఏదో మాట్లాడాలని చెప్పాలైనా కూడా అది శరీరం లేదు కాబట్టి అది ఏమి చేయలేదు, అసహాయ స్థితిలో ఉంటుంది అనమాట. అనంతదేవుని పూర్తి జ్ఞానం ముందు అతి తక్కువ శాతం మాత్రమే అంటున్నారు కదా. అంటే ఈ యొక్క విశాలమైనటువంటి ఆ యొక్క ధామంలో పోవటానికి పోలేక మాయలో ఉండి ఈ 3 ద్వారాల నుంచి కామం, క్రోధం, మోహం ఈ 3 ఈ పనుల్లోని మునిగి ఉండటం వలన ఈ నరకం దాకెళ్తున్నాం. నరకం దాకెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం 13వ 12వ రోజున ఈ ఆత్మను అక్కడ మనకి రిజిస్ట్రేషన్ అయిపోయి వచ్చాం కదా. విచారణ జరుగుతుంది, పాప పుణ్య కర్మలు ఏమిటని చెప్పి. ఆ విచారణ అయిపోయిన తర్వాత పుణ్యాలు అయితే ఎక్కువ ఉంటే పుణ్యం, పాపం ఎక్కువ ఉంటే నరకం ముందుల అలా పంపించేసి ఆడ భోగించిన తర్వాత ఇంకా మనకి ఏ జీవితం రావాలనేది నిర్ణయించేసి పంపించేస్తున్నారు ఈ పృథ్వీ మీదకి. ఏ శరీరం అంటే మన కర్మానుసారం ఏ జీవితం వస్తుందో మళ్ళీ వస్తుంది. ఎంత కష్టపడి ఇక్కడ ఈ జీవితంలోకి వచ్చి ఇన్ని చేసి అక్కడికి వెళ్తున్నాం. ఇంత ఇరుకు ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ కొట్టి తిట్టి నూనెలో పడేసి నానా రకాల హింసలు పెడుతున్నారు. ఆ విశాలమైనటువంటి ప్రపంచంలో పోవటానికి కామం అవసరం లేదు, క్రోధం అవసరం లేదు, మోహం అవసరం లేదు. ఖాళీ ప్రేమ. మన బిడ్డల మీద ఎలా అయితే ప్రేమ చూపిస్తామో అలా భగవానుడి మీద ప్రేమ, శాంతంగా భక్తి చేయటం, ప్రేమ చూపించటం, భగవానుడి కోసం చేయటం అయితే అంత విశాలమైనటువంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళి భగవానుడి దగ్గర ఆ ముఖాముఖి దర్శిస్తూ ఆయనతోటి దివ్యానందంలో ఉంటారని. ఇంత మంచిదాన్ని వదిలిపెట్టుకొని మనం ఇక్కడ ఈ మోహంలో పడి అయ్యో నాది నేను ఇదే నిజమని అనుకొని ఈ తర్వాత ఈ ద్వారాల్లో పడి కొట్టుకుపోతున్నాం. అర్హుడకు ఆధ్యాత్మిక గురువు గారి నుండి సక్రమంగా శరణాగతి పొందినప్పుడు మనకున్నది ఎంత జ్ఞానమైనా సరే అది దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరంధామాన్ని చేరుస్తుంది అంటున్నారు. ఎంతో జ్ఞానం ఉండాలి, ఏదో చెయ్యాలని ఏమి లేదు. చాలామంది తపస్సులు చేస్తున్నారు, అడవులకు వెళ్ళి లేక ఫలానా. అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు గారి నుండి సక్రమంగా శరణాగతి పొందినప్పుడు మనకున్నది ఎంత జ్ఞానమైనా సరే అది దేవాది దేవుడకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరంధామాన్ని చేరుస్తుంది అంటున్నారు. పెద్ద జ్ఞానమే అవసరంలా మనకి సరి అయినటువంటి గురువు గారుండి వారికి మనం పూర్ణ శరణాగతి పొంది వారి దగ్గర నుంచి ఆజ్ఞల్ని పాటిస్తే ఆ జ్ఞానమే సరిపోయిద్ది మనకి ఆ భగవానుడి దగ్గర ధామాన్ని చేరాలి అంటే అని. ఇంకా ఏదో తెలుసుకోవాలి అనుకొని ఎప్పుడు ఆ కోరికతోటి ఉండామంటే ఆ తెలుసుకోవాలనే కోరికతోటే ఉంటాం. కానీ ఇక్కడ భగవత్ సేవలు చెయ్యాలనేటటువంటి ఆలోచన ఉండదు. ఏమిటంటే ఇక్కడ నేను ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసుకుందే, ఎప్పుడైతే మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయో ఇంకా అనేక అనుమానాలు, ప్రశ్నలు, వీరి మాటలు వారి మాటలు అన్నీ ఈ పుస్తకం ఆ పుస్తకం చదవటం వల్ల అనుమానాలే వస్తాయి. కానీ మనం ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో అది చేయలేము. చెయ్యాలని లేదు. ఇంకా అరే ఇక్కడ ఇది వచ్చింది కదా, దీన్ని ఇంకా తెలుసుకోవాలి, దానికేంటి దీనికి ఏమిటని వారిని అడగా, దీన్ని తిరిగా, ఇదే సరిపోయిద్ది. ఎప్పుడైతే అనుమానాలు సందేహాలు ఏమీ లేకుండా గురువుగారు చెప్పినట్టు మనం ఫాలో అయ్యామంటే మనకి ఎక్కడ ఆపేవారే లేరు. అథవాభి బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, ఈ వివరణాత్మక జ్ఞానాన్ని అంతా కూడా తెలుసుకోవటం వల్ల నీకు ఏమి లాభం అని అడుగుతున్నారు ఇక్కడ భగవానుడు. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు ఓరికి ఈ జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం కావాలి, ఇదంతా ఏం అవసరంలా భగవానుడి మీద ఏ జ్ఞానంతో చేశారంటున్నారు వ్రజగోపికలు. ఖాళీ భగవానుడి మీద ప్రేమ ఉండటమే సరిపోయింది, కానీ ఇంకా ఏమి అవసరం లేదు నీకు. ఇక్కడ ఈ యొక్క వివరణాత్మకమైనటువంటి ఎంత చెప్పినా కూడా నీకు ఏం అవసరం? దీంతో నా మహిమలందు ఒక్క అంశ చేతే ఈ యొక్క యావత్ విశ్వం కూడా వ్యాపించి అంటే నా వైభవాలని ఒక్కదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా చెప్పటం వలన ఏం ప్రయోజనం లేదు.
అనంతమైనటువంటివి ఉండే. ఎందుకంటే అస్తిత్వం ఉన్న ప్రతి దానికి నేనే మూలం అని చెప్తున్నారు భగవానుడు ఇలా చెప్తూ, కాబట్టి నువ్వు శరణాగతి పొంది ఒక ఆధ్యాత్మిక గురువుని మనకు వివరిస్తున్నారు అన్నమాట అర్జునుడి ద్వారా. భక్తి చేయటమే మెయిన్, కానీ ఈ యొక్క అనంత విభూతుల్ని తెలుసుకోవటం వలన నీకేమీ లాభం లేదు, అవసరం కూడా లేదు అని చెప్పి తన యొక్క మన సందేహాలను పోగొట్టడానికి ఈ కొంచెం సూచన తెలిపారనమాట. ఇది సరిపోయింది, ఇక మనకి ఇంకెక్కువ తెలవటానికి అవసరం లేదు అని ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సారాంశం ఏమిటంటే 10వ అధ్యాయంలో కృష్ణుని యొక్క సర్వ విధాల భగవానుడని, ప్రతి దానిలో ఆయన అస్తిత్వము, ఆయన విభూతులు యందు కూడా ఒక అంశం మాత్రమే ఉందని చెప్తున్నారు. కావున ఈ ప్రపంచంలో బుద్ధిమంతుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా తన శక్తి కొలది కృష్ణ భగవానుని విశ్వాసంతో, అవిశ్వాసంగా పూజించకూడదు, విశ్వాసంతో ఒక నిష్కలంకమైనటువంటి భక్తి ద్వారా పూజించినట్లయితే, సేవించినట్లయితే, ఆయనకి శరణాగతి పొందినట్లయితే తప్పకుండా నా ధామానికి వస్తావు అని. ఈ విధంగా 10వ అధ్యాయంలో తన దివ్యమైనటువంటి విభూతుల్ని, వైభవాల్ని వివరించారు భగవానుడు. జై శ్రీరాధే. శ్రీ సద్గురుదేవ్ భగవానికి జయ హో. శ్రీకృష్ణార్పణమస్తు.